సుమన్ శెట్టి అన్న అసలు నీ ఆటకు, నీ టాక్కి, అసలు నీ బిహేవియర్కి అన్నిటికీ హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఒక హీరోలాగా బయటకు వచ్చావు. అది నీ క్రేజ్ అంటే. అసలు సుమన్ శెట్టి ఇన్ని వారాలు ఉంటాడని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుమన్ శెట్టి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట. అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఇది ఒక హీరోలాగా బయటకు రావడం, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి పాజిటివ్ మాటలతో పాజిటివ్గా బయటికి రావడం కొద్ది మందికే సాధ్యపడుతుంది. అలాంటి కొద్ది మందిలో సుమన్ శెట్టి నెంబర్ 1 ప్లేస్. పాజిటివిటీ మొత్తం 200% పాజిటివ్ బయటకు వచ్చాడు. గ్రేట్ సుమన్ శెట్టి. ఇక బయటికి వచ్చాక ఉంటుంది కదా, ఏంటిది బజ్, బిగ్ బాస్ బజ్. శివాజీ గారి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అక్కడ జరిగే సంభాషణ చెప్తా వినండి. శివాజీ ఎంతమందిని ఇంటర్వ్యూ చేశాడో కానీ ఇంత ఎంజాయ్మెంట్గా ఎవరితో కూడా చేయలే. అంత ఎంజాయ్ చేసుకుని ఇంటర్వ్యూ చేశాడు సుమన్ శెట్టితో శివాజీ. ఎందుకు చేయడు? ఎదురుగున్నది ఎవరు? సుమన్ శెట్టి. సరే, శివాజీ ఎదురుగున్నది ఎవరు? అధ్యక్ష అదే సుమన్ శెట్టి. ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే సుమన్ శెట్టితో ఉంటే. స్టార్టింగ్ అధ్యక్ష అనుకుంటూ స్టార్ట్ చేయించాడు మన శివాజీ అన్న. మనలో మన మాట, అసలు ఎన్ని రోజులు నువ్వు ఉంటావని అనుకున్నావా అన్న అని సుమన్ అన్నని మన శివాజీ అడుగుతాడు. సూపర్ అంటే సూపర్. లేదన్నా అని నిఖార్సైన ఆన్సర్ ఇచ్చాడు. లేదన్నా అని. అసలు సుమన్ శెట్టి గ్రేట్ అంటే గ్రేట్. ఇక్కడ కూడా అప్పుడు ఇది గేమ్ కాదు, ఓపెన్ అప్ కావాలి. ఇక్కడ కూడా సూపర్. లేదన్నా అని సైలెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు శివాజీ, నువ్వే కాదన్నా, మేము కూడా ఎవ్వరు కూడా అసలు నువ్వు ఇన్ని రోజులు ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అని మన శివాజీ గారు చెప్పారు. నెక్స్ట్, ఎందుకు నీ పిలకని బరణి చేతిలో పెట్టావు అని అడిగేసరికి మనవాడు ముసిముసి తెలుసుగా ఎట్లా నవ్వుతాడు, ముసిముసి నవ్వుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. ఇక నెక్స్ట్, అన్న నువ్వు చాలా పెద్ద తప్పు చేసావన్నా, నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావు అని అనుకోలేదన్నా. అసలు ఎలా చేసావు? నువ్వు ఇంటి దగ్గర ఇలా చేస్తావా లేదా బిగ్ బాస్ చేసావా అనేసరికి మన సుమన్ శెట్టి, అసలు తప్పేంటో చెప్పన్నా, తప్పేంటో చెప్తే నేను చేశానో లేదా అప్పుడు చెప్తాను అని మనోడు పనిచేశాడు. ఇక ప్రోమోలో అర్థమయ్యేది అంటే శివాజీ గారు అంతా గుచ్చి అడుగుతారంటే ఏదో ఫన్ కోసమే, పక్కా ఫన్ కోసమే ఉంటుంది. ఎపిసోడ్ చూడలే, సండే టైం లేక పక్కా చూడాలి. కానీ మీరు చూసి కామెంట్ చేయండి. అసలు మీకు సుమన్ శెట్టి శివాజీ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో సరే కామెంట్ చేయండి. నేను నైట్ చూస్తా, బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూస్తా. ఇలా సండే కదా కొంచెం బిజీ ఏమని చూడలేకపోయా. నాకు తెలిసి సుమన్ శెట్టి ఎక్కువ నిద్రపోతాడు కదా బిగ్ బాస్ హౌస్లో, దాని గురించే అడుగుతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇది బిగ్ బాస్ బజ్ ప్రోమో. సుమన్ శెట్టితో ప్రోమో ఎలా ఉంటే ఎపిసోడ్ ఎలా ఉంటుందిగా, సూపర్. ఏది ఏమైనా సుమన్ శెట్టి ఇన్ని రోజులు ఉండడం చాలా గ్రేట్. నేను మా ఫ్రెండ్ మాటలు సుమన్ శెట్టి అనవసరంగా పోయిండు, టాప్ 5 ఉండాల్సింది. నేను ఒకటే అన్నా, తప్పు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇక హీరోలాగా వెళ్ళిపోయాడు. దీంట్లో బాధపడడం అవసరం లేదు. ఈ రోజు కరెక్ట్ వారం అందరూ వెళ్ళిపోతారు. ఒక వారం ముందు వెళ్ళిపోవడం పెద్ద బాధపడాల్సిన అవసరమే లేదండి. సుమన్ శెట్టి కూడా ఏం బాధపడలే. పాజిటివ్, థింక్ పాజిటివ్. 2 వారాలు ఉంటాడు అనుకున్నాడు, 14 వారాలు ఉన్నాడు. అక్కడ పాజిటివ్ చూడాలి, ప్రతిదాన్ని నెగిటివ్ చూడొద్దు. ఇది సుమన్ శెట్టి బిహేవియర్, సుమన్ శెట్టి గేమ్, సుమన్ శెట్టి కమిట్ టైమింగ్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.